मीडिया मित्रुలకు నమస్కారం। మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం। ఈ కరోనా లాక్డౌన్ లో అందరూ కూడా మీడియా మిత్రులు నిజామాబాద్ ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ సమావేశం ముఖ్యంగా శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు లోకల్ బాడీ ఎలక్షన్లో ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన తర్వాత చాలా మంది లోకల్ బాడీ ప్రజాప్రతినిధులను ఒక కరప్ట్ ప్రాక్టీస్ తోటి ఒక క్యాంపు ఏర్పాటు చేసి ప్రలోభాలకు గురి చేస్తూ గెలవాలనే ప్రయత్నం చేస్తే బీజేపీ పార్టీ స్పందించి 21 మార్చ్ 2020లో చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఢిల్లీ, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ హైదరాబాద్ తెలంగాణ గవర్నమెంట్, రిటర్నింగ్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ నిజామాబాద్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది। ఇమ్మీడియట్ గా ఎలక్షన్ ని పోస్ట్పోన్ చేయాలి, ప్రజాప్రతినిధులకు ప్రలోభాలకు గురి చేయడం జరుగుతున్నది కాబట్టి ఇది కరప్ట్ ప్రాక్టీస్ చేయడం జరుగుతున్నది, అధికార దుర్వినియోగం చేయడం జరుగుతున్నదని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది। మీ అందరికీ తెలుసు, సోషల్ మీడియాలో లియోనియాలో కొంతమంది ప్రజాప్రతినిధులను దాదాపు ఒక 300 మంది ప్రజాప్రతినిధులను తీసుకెళ్లి డ్యాన్సులు, లిక్కరు, భోజనాలు రకరకాలుగా క్యాంపు ఏర్పాటు చేసేసి రోజుకు 20 లక్షల దాకా ఖర్చు చేయడం జరిగింది। అది పూర్తిగా చట్ట విరుద్ధము, ఎలక్షన్ నియమావళికి విరుద్ధంగా వారు ప్రవర్తించారు కాబట్టి బీజేపీ పార్టీ స్పందించి కంప్లైంట్ చేయడం జరిగింది। ఆ రోజు ఆ కంప్లైంట్ ఆధారంగా లేదా ఈ కరోనా వైరస్ ఆధారంగా ఎలక్షన్ కమిషన్ పోస్ట్పోన్ చేయడం జరిగింది। కల్వకుంట్ల కవిత గారు ఏదైతే నామినేషన్ పేపర్స్ తో పాటు ఫామ్ నంబర్ 26 తన వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ అంతా కూడా సమాచారాన్ని కూడా చట్టం ప్రకారము సబ్మిట్ చేయాలి కాబట్టి ఎలక్షన్ కమిషన్ కు వారు సబ్మిట్ చేయడం జరిగింది। వారు సబ్మిట్ చేసిన ఏదైతే ఫామ్ నంబర్ 26 ఏదైతే ఉందో పూర్తిగా తప్పుల తడుగుగా ఉంది। అందులో చూపబడిన మూవబుల్ ప్రాపర్టీస్ కానీ, ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ కానీ, తనకు సంబంధించిన కానీ, తన స్పౌస్ కు సంబంధించిన కానీ పూర్తిగా నిరాధారంగా చూపించడం జరిగింది। అయితే ఇప్పుడు బీజేపీ పార్టీ నిజామాబాద్ జిల్లా తరఫున చీఫ్ ఎలక్షన్ కమిషన్ కి, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కి, రిటర్నింగ్ ఆఫీసర్ కి కంప్లైంట్ చేయడం జరిగింది। ఏదైతే అందులో చూపించబడిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో తన స్పౌస్ కు సంబంధించి పూర్తిగా మార్కెట్ వాల్యూ ఒకటి ఉంటే, కార్డ్ వాల్యూ ఒకటి ఉంటే తను లోయర్ వాల్యూ చూపించడం జరిగింది। ఒకటి గమనించాలి, ఆమె 2014లో మొదటిసారిగా పార్లమెంటు సభ్యులుగా నామినేషన్ వేసినప్పుడు ఆమెకు సంబంధించిన ఆస్తి విలువ, వారి స్పౌస్ కు సంబంధించిన, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఆస్తి విలువ మొత్తం 6,19,00,000 చూపించడం జరిగింది 2014లో। అటువంటి 6,19,00,000 2019 5 సంవత్సరాలలోనే
దాదాపు 17 కోట్లకు పడిగెత్తడం జరిగింది. అంటే కుప్పలు తెప్పలుగా ఆస్తులు సంపాదించి రాజకీయం చేయడం జరుగుతున్నది. 2019లో 17 లక్షలు పోయి 2020 వచ్చేసరికి 17 కోట్లు పోయి 2020లో 27 కోట్లు ఆస్తి పెరిగిపోయింది. అంటే ఒక సంవత్సరంలో 10 కోట్లు ఆస్తి పెరిగిపోవడం జరిగింది. అంటే చూపించిన వాల్యూ కూడా, చూపించిన విలువ కూడా దాదాపు 10 రెట్లు మార్కెట్ విలువ కంటే చాలా తక్కువ. అంటే దాదాపు మార్కెట్ వాల్యూ ఒక 300 కోట్లు ఉంటే వారు 27 కోట్లు చూపించడం జరిగింది. ఉదాహరణకు అంటే ఈ ఆస్తుల విలువను కావాలనే డెలిబరేట్లీ తక్కువ చూపించాలా, ఆస్తులు ఎంత ఉన్నా కానీ అవి కరెక్ట్ గా చూపించద్దు అని చెప్పేసి చూపించడం జరిగింది. ముఖ్యంగా ఫామ్ నంబర్ 26 క్లాస్ 1F ఇన్ పేజ్ నంబర్ 14 ఆమె ఏదైతే అఫిడవిట్ ఫైల్ చేసిందో ఒక ఇమ్మేబుల్ ప్రాపర్టీ 12 సర్వే నంబర్లు, మీ అందరికీ తెలుసు, మీడియా మిత్రులందరూ తెలుసు, 12 సర్వే నంబర్లు కలిసి ఒకటే ఎకరము ఖానాపూర్ శివార్లో కలెక్టర్ ఆఫీస్ దగ్గర, నిజామాబాద్ కొత్త కలెక్టర్ ఆఫీస్ దగ్గర తను చూపించిన వాల్యూ 8,48,000 ఎకరం. మీ అందరికి తెలుసు ఆ ప్రాపర్టీ వాల్యూ 2 కోట్ల పైన ఉంటుంది. రెండు కోట్ల పైన ఉన్న ప్రాపర్టీ వాల్యూని 8,48,000 చూపించడం జరిగింది. నేను కార్డు వాల్యూ, రిజిస్ట్రేషన్ వాల్యూ కార్డు సర్టిఫికేట్ తీశాను. దాని ప్రకారం చూసినా కానీ 24 లక్షల వాల్యూ ఉంది. అంటే బేసిక్ వాల్యూ, రిజిస్ట్రేషన్ వాల్యూని మనం కరెక్ట్ వాల్యూగా ఈ ప్రభుత్వం చూస్తుంది. దానికంటే కూడా 3 రెట్లు తక్కువ చూపించడం జరిగింది. సో ఇది డాక్యుమెంట్ తో పాటు, ఈ వాల్యుయేషన్ సర్టిఫికేట్ తో పాటు ఈరోజు నేను కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా వారి స్పౌస్ కు సంబంధించిన ఇంకొక ప్రాపర్టీ తను క్లాస్ 2A పేజ్ 15లో అఫిడవిట్ లో 7,470 SFT నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ చూపించడం జరిగింది. అది కూడా దాదాపు ఎక్కడ ఉన్నదంటే మిట్టపల్లి విలేజ్, సిద్దిపేట మండలం, సర్వే నంబర్ 1032, సర్వే నంబర్ 1032, 7,470. ఇది షెడ్ ఉంది, అది మిట్టపల్లి విలేజ్ లో ఉంది, సిద్దిపేట మండలం. దాని వాల్యూ 8,79,000 చూపించడం జరిగింది. కానీ బేసిక్ వాల్యూ తీసుకుంటే 59 లక్షలు కార్డు వాల్యూ, రిజిస్ట్రేషన్ కార్డు వాల్యూ 59,76,000 ఉంది. ఇక మార్కెట్ విలువ అంటే అది అంటే 800 SFT 800 రూపీస్ మనం లెక్క కడితేనే 59,76,000 ఉంటుంది. కానీ మార్కెట్ వాల్యూ కోట్లలో ఉంటుంది, ప్రజెంట్ మార్కెట్ వాల్యూ. దాన్ని కావాలనే డెలిబరేట్లీ ఉద్దేశపూర్వకంగా తక్కువ చూపించడం జరిగింది. అదేవిధంగా తన స్పౌస్ కు సంబంధించిన ఇంకొక ప్రాపర్టీ నిజామాబాద్ శివార్లో నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ. నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ తను అఫిడవిట్ లో క్లాస్ 2B ఇన్ పేజ్ నంబర్ 15 అండ్ 16 లో చూపించడం జరిగింది. 24,435 స్క్వేర్ ఫీట్స్. 24,435 స్క్వేర్ ఫీట్స్ తను చూపించిన వాల్యూ 48 లక్షలు. కానీ నిజామాబాద్ రిజిస్ట్రేషన్ బేసిక్ వాల్యూ ప్రకారము 24,435 SFT అంటే 1,200 రూపాయల SFT పట్టుకున్న రిజిస్ట్రేషన్ వాల్యూ దాదాపు 2,93,00,000 అవుతుంది. ఇది కూడా ఉద్దేశపూర్వకంగానే 3 కోట్ల వర్తున్న ప్రాపర్టీని 48 లక్షలు, అంటే 3 కోట్ల ప్రాపర్టీ ఓన్లీ బేసిక్ వాల్యూ ప్రకారం, మార్కెట్ లో 30 కోట్లు ఉంటుంది. సో ఈ విధంగా ఇంకొక ప్రాపర్టీ
ఇంకొక ప్రాపర్టీ కూడా శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ఉద్దేశపూర్వకంగా తన స్పౌస్కు సంబంధించి హౌసింగ్ బోర్డు కాలనీలో వార్డ్ నంబర్ 11/1 నిజామాబాద్ శివ అఫిడవిట్ లో క్లాస్ 2C ఇన్ పేజ్ నంబర్ 16 లో చూపించడం జరిగింది. 7,200 SFT నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ. అప్రాక్సిమేట్ కరెంట్ మార్కెట్ వాల్యూ అని చూపించారు 26 లక్షలు. కానీ కార్డ్ వాల్యూ ఇక్కడికి వచ్చేసి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే ఉందో అది హౌసింగ్ బోర్డు కాలంలో 1,500 రూపాయలు ఉంది కార్డ్ వాల్యూ. కానీ మార్కెట్ వాల్యూ అది 15,000 20,000 ఉంటుంది. కానీ ఇక్కడ చూపించింది ఏంటంటే 26 లక్షలు. కార్డ్ వాల్యూ తీసుకున్నా కానీ 1,08,00,000 రూపాయలు వర్తుంటుంది. సో ఈ విధంగా డెలిబరేట్లీ ఉద్దేశపూర్వకంగా కవిత గారు తన అఫిడవిట్ లో తప్పుగా చూపించడం జరిగింది. మన భారత రాజ్యాంగం ప్రకారము ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఫామ్ 26 అనేది తయారు చేసేసి ఎవరైనా ప్రజాప్రతినిధులు పబ్లిక్ ఎలక్షన్ లో పోటీ చేయదలుచుకుంటే వాళ్ళ నేర చరిత్ర, వాళ్ళ ఆస్తి పూర్వాపరాలు, ఇమ్మేబుల్ ప్రాపర్టీ, మూవేబుల్ ప్రాపర్టీ అన్ని కూడా కరెక్ట్ గా చూపించాలా, అది ప్రతి ఓటర్కి కూడా తెలవాలా, ప్రతి ఓటర్ కూడా క్షుణ్ణంగా దాన్ని పరిశీలించిన తర్వాతనే ఓట్లు వేస్తారు. కాబట్టి అందులో ఏ తప్పు కూడా చేసినా గానీ ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని, ఓటర్ని కించపరిచినట్టే. కాబట్టి అటువంటి ఏదైనా తప్పుడు సమాచారం ఇస్తే వాళ్ళు పోటీకి అనర్హులు. అది మన భారత రాజ్యాంగము, ఎలక్షన్ రూల్స్. ఇక్కడ ఉద్దేశపూర్వకంగా తను అండర్ వాల్యూ చేసేసి దాదాపు ఇప్పుడు చూపించిన 27 కోట్లే కాదు, స్పౌస్కు తనకు సంబంధించి 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆ 100 కోట్ల ఆస్తులకు కూడా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది లేకుండా ఉన్నది. కాబట్టి నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ అఫిడవిట్ ని పరిశీలించి చీఫ్ ఎలక్షన్ కమిషన్ కి రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, మీరు ఇమీడియట్ గా మనకు టైం ఉంది, మీరు అధికారులను డైరెక్ట్ చేసేసి ఆ అఫిడవిట్ ని పూర్తిగా పరిశీలన చేసేసి ప్రతి ప్రాపర్టీ మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇమీడియట్ గా వారి అభ్యర్థిత్వాన్ని డిస్క్వాలిఫై చేయాలా. ఎందుకంటే మేము ఇచ్చిన ఈ 4 ప్రాపర్టీలు కూడా పూర్తిగా ఆధారాలతో ఇవ్వడం జరిగింది. కార్డు వాల్యూ కూడా చూపించడం జరిగింది. మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్ కూడా ఈ కంప్లైంట్ తో పాటు పెట్టడం జరిగింది. కాబట్టి ఇమీడియట్ గా చీఫ్ ఎలక్షన్ కమిషన్, చీఫ్ ఎలక్షన్ ఆఫీసరు, రిటర్నింగ్ ఆఫీసరు యాక్షన్ తీసుకోవాలని చెప్పి బీజేపీ పార్టీ కోరుతుంది. ఎవరైనా ఏ అభ్యర్థి అయినా కానీ తప్పుగా నియమావళి ప్రకారము, రూల్స్ ప్రకారము అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇస్తే వాళ్ళు పూర్తిగా శిక్షార్హులు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రిక్వెస్ట్ చేస్తుంది చీఫ్ ఎలక్షన్ కమిషన్ ని, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ని, రిటర్నింగ్ ఆఫీసర్ ని ఇమీడియట్ గా శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలి, పోటీకి అనర్హురాలుగా ప్రకటించాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇంకో విషయం, నిజామాబాద్ లో రైతాంగ సమస్య చాలా అధ్వానంగా తయారైపోయింది. రైతుల కష్టాల గురించి ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, రైస్ మిల్లర్ కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. గత 10 రోజులుగా గౌరవ ఎంపీ గారు, బీజేపీ నాయకులు అందరూ కూడా ఐటీపీ సెంటర్లని, పిఎస్సిసి సెంటర్లని, ప్రొక్యూర్మెంట్ సెంటర్లని సందర్శించి ఏ రకంగా అయితే తాలు పేరుతో వాళ్ళు 8 నుంచి దాదాపు 9-10 కిలోలు తీసుకోవడం జరుగుతున్నది. దాన్ని తీసుకోవద్దు,
అది చాలా అన్యాయము. గత 6 సంవత్సరాలుగా ఒక 2 కిలోలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కూడా 2 కూలీలు తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చెప్పింది. దానికి అనుగుణంగా కలెక్టర్ గారు కూడా స్పందించి పర్యవేక్షణ చేసి రైస్ మిల్లర్తో కూడా మాట్లాడి దాదాపు ఇప్పటికీ ఒక 4-5 కిలోలు చేయడం జరుగుతున్నది. మొన్న మన సోయలేని మంత్రి సోయతక్క మంత్రి ఒక సమీక్ష సమావేశం చేసిండు. మరి ఆయన మంత్రి ఎట్లయిండో అలా బాబు ఎట్లా మంత్రి పదవి ఇచ్చాడో తెలియదు. ఎమ్మెల్యేలు పెట్టుకున్నాడు ఒక దొంగల ముఠా లెక్క. ఈరోజు రైతాంగ సమస్య నిజామాబాద్ లో ఇంత పెద్ద ఎత్తున ఉంటే ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి గౌరవ ఎంపీ ధర్మపురి అరవింద్ గారిని పిలవకుండా ఒక దొంగల మూటలాగా సమీక్ష సమావేశం పెట్టుకోవడం జరిగింది. అయ్యా జోయలేని మంత్రి, మీ బాపుని ఒకసారి అడుగు, ఎంపీ గారిని పిలవద్దా అని చెప్పి. అంటే ఎంపీ గారు వస్తే నీతి నిజాయితీగా మాట్లాడతాడు, రైతుల పక్షాన మాట్లాడతాడు కాబట్టి ఆయన పిలవకుండానే మీరు ఒక దొంగల మూటలాగా ఏర్పడి సమీక్ష సమావేశం పెట్టుకోవడం జరిగింది. నేను ఇప్పుడు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది, నిజామాబాద్ లో దాదాపు ఈ తాలు పేరుతో దాదాపు 130 కోట్ల స్కామ్ చేయడం జరుగుతున్నది. దీనికి మీ ముఖ్యమంత్రి మీకు అధికారం ఇచ్చిండొచ్చు, మీ బాబు. కానీ ఈ రోజు నిజామాబాద్ లో ఉన్న రైతులందరూ కూడా చాలా బాధపడుతున్నారు, కష్టాలలో ఉన్నారు. మీరు వారికి సహాయాలు చేయకుండా వ్యాపారవేత్తలతో కుబుక్కైపోయి ఈ స్కామ్ లో మీరు కూడా బాధలు పంచుకోవడం అంటే రైతాంగాన్ని పూర్తిగా మీరు మోసం చేస్తున్నట్టే అని చెప్పి రైతులు భావిస్తున్నారు. అదేవిధంగా నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు గాలికి ఎగోసుకోవాలని చెప్పేసి. అయ్యా ముఖ్యమంత్రి గారు, కేంద్ర ప్రభుత్వం మీకు నిధులు ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం పైసలు పంపిస్తున్నది, వడ్లను కొనమంటున్నది, టార్పాలీలు కొనమంటున్నది, అదేవిధంగా ఈ తూర్పాడ బట్టి యంత్రాలను కొనమంటున్నది, గన్ని బ్యాగులు కొనమంటున్నది. మొత్తం పైసలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. కానీ నా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పైసలన్నీ కూడా నువ్వు ఏదో ప్రాజెక్టులకు డైవర్ట్ చేసేసి కనీసము ఆ తూర్పాడ బట్టి యంత్రాలు లేవు, టార్పాలీలు లేవు, గన్ని బ్యాగులు లేవు. దానిపై ఒక దృష్టి సారించు. నువ్వేదో అమాసపునకు వాళ్ళ గురించి మాట్లాడుతుంది కరెక్ట్ కాదు. నువ్వు ఇప్పటిదాకా రైతు బంధు పథకం గురించి మాట్లాడుతున్నావు, నిన్న మాట్లాడుతున్నావు. ఇప్పటిదాకా రైతు బంధు పథకం నువ్వు ఎందుకు ఇవ్వాలని చెప్పి బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఏదో టైంకి వస్తావు, రైతులు ఏ కష్టాలలో తెలియదు. ఇక్కడ తూర్పడబట్టే మిషన్లు లేవు, అది గమనించు. నువ్వు వాళ్ళకు మిషన్లు సప్లై చేయు, వాళ్ళని ఎడ్యుకేట్ చేయు. రైతులను మీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళని ఎడ్యుకేట్ చేయకుండా నెక్ ఆఫ్ ది మూమెంట్ లో లాస్ట్ మూమెంట్ లో అంటే మీరు దూర్పడబట్ట మీరు తెచ్చలేదు కాబట్టి మేము 8 కిలోలు 9 కిలోలు తీసుకుంటామని చెప్పి రైతులను మీరు మోసం చేయడం ఈరోజు రైస్ మిల్లర్తో కుమ్ముక్కై అది కరెక్ట్ కాదు. మీరు ఇప్పటికైనా కానీ రైస్ మిల్లర్తో మాట్లాడండి. అంతగానం మోసం చేస్తే రైతులను ఇబ్బంది పెడితే అది కరెక్ట్ కాదు. రైతుల నుంచి ఈరోజు విప్లవం అని చెప్పి కూడా బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఫైనల్ గా మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తున్నది రైతుల పక్షాన మీరు ఇమీడియట్ గా ప్రతి సెంటర్ లో నిజంగా మీకు నీతి నిజాయితీ ఉంటే రైతుల పక్షాన నిలబడాలనుకుంటే తూర్పార బట్టి మిషన్లు ప్రతి సెంటర్ కు పంపించండి. ఈ రోజు అకాల వర్షాలు వస్తున్నాయి, టార్పాలీలు లేవు, టార్పాలు తెప్పించలేదు మీరు. కాబట్టి రైతులను మోసం చేస్తే బీజేపీ పార్టీ ఊరుకుండదు, రైతుల పక్షాన పోరాడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.